జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం రేణుగుంట రోడ్లోని కేఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం 9:30 తిరుపతి పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పీఓసీలు, వీర మహిళలు, జన సైనికులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారని శుక్రవారం తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. రేపు మా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 2 రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకి చేరుకొని అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ చూసుకొని చిత్తూరులో సాయంత్రం పార్లమెంటు మీటింగ్ జరుగుతుంది. అలాగే ఆదివారం ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటుకి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేఎస్ఆర్ కళ్యాణ మండపం ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటు నాయకులందరూ కూడా, తిరుపతి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అభిమానులు, పార్లమెంటులోని ఇన్ఛార్జీలు, పీఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, నిన్న క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టిన 3 గంటల పరిధిలోనే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 3 గంటల్లో 90,000 మంది క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జనసేన పైన ఎంత నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత నమ్మకం ఉంది అని ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం పైన నిన్న చాలా చోట్ల సర్వర్ పనిచేయకపోయినా, చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో సర్వర్ అందుబాటులో లేకుండా చాలా ఇబ్బంది పడినా కూడా 3 గంటల పరిధిలో 90,000 సభ్యత్వాలు రాష్ట్రంలో చేసుకున్నారు. నిన్న జనసేనకు వస్తున్న ఆదరణ చూసి, జనసేన సిద్ధాంతాలను చూసి యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ తోడవ్వాలి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మహిళలు, విద్యార్థులు, విద్యావంతులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా పార్లమెంటుకు వచ్చేసరికి తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు గారిని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఆ పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాలు ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం చేస్తూ, అలాగే వాళ్ళకి ఎవరెవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పీఓసీలు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు వీరందరినీ కూడా తప్పక రావాల్సిందిగా కోరుకుంటూ, పార్లమెంటు పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు 2 రోజుల పర్యటనని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.